రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్లకు కడప పూజ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీర సారె అందించారు. పేదల సొంతింటి కళ నేడు ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతోందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఎప్పుడైనా పూర్తి చేస్తుంది పక్క రైట్. ఏమనిపిస్తుంది? ఇల్లు కడదామని సొంతింటి ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణం కోసం ఎన్నో ఎదురు చూస్తున్నారు. చాలా లేదుందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి? ఇందిరమ్మ ఓకే అన్నట్టుంది కదా, ఊహించలేమంటే అంతేనా? ఇట్లా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసిన వేళ పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పేదందరూ కూడా సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న సందర్భం. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ అయినటువంటి వారందరూ కూడా 1 లక్ష రూపాయలు వారి ఖాతాల్లో వేసిన వేళ గడప కార్యక్రమాన్ని ఆడబిడ్డలను, తమ బంధువులను, సమీప బంధువులను పిలుచుకొని చేసుకునే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించిన దగ్గరికి వెళ్ళి వారికి చేరే సారే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తూ వారి సొంతింటి కళ నెరవేరుతున్న క్రమంలో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను, వారి గుండె లోతుల్లోంచి అంతరాల నుంచి వస్తున్నటువంటి వారి భావనను కూడా ఆనందపరుస్తున్నటువంటి దాన్ని చూస్తూ, అంటే ఏ ప్రభుత్వమైనా పేదల కొరకు, పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటారు